ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अथ नवमोऽध्यायः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितम् यज्ञात्वा मोक्षसे शुभात्। राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमम् धर्म्यम् सुसुखम् कर्तुमव्ययम्। अश्रद्धदाना पुरुषा धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्यु संसारवर्त्मनि। मया ततमिदं सर्वम् जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि। पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थः ममात्मा भूतभावनः। यथाकाशस्थितो नित्यम् वायुः सर्वत्र गोमहान् तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय। सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्। प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः। भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय। उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम्। हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढा मानुषिं तनुमाश्रितम् परं भावमजानन्तः मम भूतमहेश्वरम्। मोघाशामोघकर्माणः मोघज्ञानाविचेतसः राक्षसीम् आसुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రిక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున త్రైవిద్యా మాం సోమపాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పద్దాకా వచ్చాం మనం కొంచెం 10వ శ్లోకం 8-9 వరకు వచ్చాం. అంతవరకు వచ్చామా? 9 వరకు వచ్చామా? 8 వరకు వచ్చామా? ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. నా త్రిగుణాత్మిక ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని నా అదుపులో పెట్టుకుని, నా కంట్రోల్లో పెట్టుకుని ఈ సృష్టిని, అంటే ఈ జీవరాశులందరూ
అందులో ఉండడానికి వీలుగా ఉండే సృష్టి ఏదైతే సృష్టి స్థితి ప్రళయం కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, ఈ సృష్టి స్థితి ప్రళయ కార్యక్రమం జరగాలంటే సృష్టి మళ్ళీ స్టార్ట్ అవుతుండాలి. ప్రతి సైకిల్ స్టార్టింగ్ లో సృష్టి మొదలవుతూ ఉండాలి. కాబట్టి నా త్రిగుణాత్మిక మాయని ఆశ్రయించి కర్మకి అతీతంగా ఉంటూ ఈ సృష్టిని మళ్ళీ మళ్ళీ నాలోంచి మొదలు పెడుతూ ఉంటాను, నాలోంచి సృష్టిస్తూ ఉంటాను. అంటే ఈ శ్లోకం నుంచి మనకి ఏం అర్థమవుతుంది? ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. అవశం అంటే ఈ కర్మకి నేను అతీతంగా ఉంటాను. అంటే సృష్టి స్థితి ప్రళయానికి భగవంతుడు ఎప్పుడు అతీతంగా ఉంటూనే ఈ కార్యక్రమం అంతా నడుపుతూ ఉంటాడు. ఇది మనకి చాలా చక్కగా మన సిద్ధాంతంలో ఏం చెప్తారంటే భగవంతుడికి 3 శక్తులు ఉన్నాయంటారు. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి అని. ఈ బహిరంగ శక్తి వల్ల సృష్టి జరుగుతూ ఉంటుంది. తటస్థ శక్తులే జీవరాశులు. జీవులు భగవంతుడి యొక్క అంశం. భగవంత్ విముఖత వల్ల సృష్టిలోకి ప్రవేశించవలసి ఉంటుంది, మాయలో పడుతూ ఉంటారు. కానీ భగవంతుడు సృష్టించినా సరే కూడా ఈ సృష్టికి అతీతంగా ఉంటాడు. ఇప్పుడు సృష్టి కార్యానికి స్వతంత్రుడు అనమాట. భూతగ్రామం ఇమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. తను భగవంతుడు ఎప్పుడు సృష్టికి అతీతంగా ఉంటూ తనలోంచి సృష్టిని తీస్తూ ఉంటాడు. అంటే అలా సృష్టిని ప్రొజెక్ట్ చేసిన తనలాగే ఉంటాడు. మళ్ళీ అందులో ఏం మార్పు రాదు. ఆయన యొక్క లక్షణం అదనమాట. ఆయన దివ్య శక్తి, దివ్య స్వరూపుడు కాబట్టి, అప్రాకృత వస్తువు కాబట్టి, భగవంతుడు అప్రాకృత వస్తువు కాబట్టి భగవంతుడిలోంచి సృష్టి వచ్చిన భగవంతుడు భగవంతుడిలాగే ఉంటాడు. ఇది ఎలా పాసిబుల్? అది మనకి అర్థం అవదు, మన బుద్ధికి గ్రాహ్యం కాదు అది. అందుకే అచింత్యం అన్నది సార్, బుద్ధిగ్రాహ్యం కాదు అది. ఎందుకంటే ఒక దాంట్లోంచి ఇంకోటి సృష్టించినప్పుడు ఏమవుతుంది? ఎందులోంచి అయితే మనం తీసాం అది ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు మనం పూరి పిండి కలిపి పెట్టుకున్నాం, పూరీలన్నీ వేసేసామంటే అక్కడ ఇంకే ఉంటుంది? పిండి రుబ్బేసి పెట్టుకున్నాం, ఇడ్లీలన్నీ వేసేసాం, లేదా దోశలన్నీ వేసేసాం, ఇంకేముంటుంది? ఏముండదు. సృష్టి చేసినప్పుడు భగవంతుడు అలా చేయట్లేదు. ఎందుకంటే అలా కనుక సృష్టి జరిగితే ఇంకా అక్కడ భగవంతుడు అనేవాడు ఇంకెవడు మిగలడు. భగవంతుడు ఒక అప్రాకృతమైనటువంటి వస్తువు. అందుకని భగవంతుడి లక్షణాల్లో అప్రాకృత, అధోక్షజ, అతీంద్రియ ఈ పదాలన్నీ వాడుతుంటారు. అంటే ఇంద్రియ గ్రాహ్యం కాదు, బుద్ధి గ్రాహ్యం కాదు. మనకి ఏమేమైతే తెలుసో అది కాదు, అందులో ఏది కాదు. మనకు తెలిసిన వాటిలో ఏది కాదు. అందుకని ఏమవుతుంది? మనం అసలు లేడని కొట్టుపాడేస్తే మన కథ మనం నడుపుకోవచ్చని మనం ధీమాలో ఉంటున్నాం మన స్వతంత్రం కోసం. అదేమో ఎప్పటికీ తెగని లెక్కగా అలాగే మిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ప్రకృతి అతీతంగా ఉంటూ ఆ త్రిగుణాత్మిక మాయ నా కంట్రోల్లో ఉంచుకుని నేను మళ్ళీ మళ్ళీ సృష్టిని జరుపుతున్నాను, సృష్టి కార్యాన్ని జరుపుతున్నాను. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి. ఈ కర్మ అంటే సృష్టి స్థితి ప్రళయం నడుపుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం నన్ను బంధించదు. నచమాం తాని కర్మ అంటే అటువంటి కర్మలు నన్ను బంధించవు. అంటే అటువంటి కర్మలు నేను చేయను అంటే చేస్తాను. మరి అదే తేడా. మనం కర్మ చేస్తాం, మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ వల్ల మనం ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది, ఆ కర్మని బంధిస్తుంది. నేను కర్తను, నేను భోక్తని భావంతో మనం చేస్తాం. కానీ భగవంతుడు ఇన్నిసార్లు సృష్టి స్థితి ప్రళయం చేస్తున్నా ఈ సృష్టి స్థితి ప్రళయం అనేది భగవంతుడిని బంధించదు. ఒకటి, భగవంతుడు
దీనివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు ఈ సృష్టి వల్ల. ఒకటి. రెండు, ఈ సృష్టి భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ భగవంతుడిలాగే ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసాం అనుకోండి, అలసిపోతాం. మనం శారీరకంగా ఒక పని చేసాం, అలసిపోతాం. మానసికంగా ఒక ప్రాజెక్ట్ మీద ఆలోచించాం, ఇంకొంతసేపు అయిన తర్వాత మనం ఇంకా ఆలోచనలు బాగున్నా నా బుర్ర పని చేయట్లేదు అంటాం. అంటే మన శక్తులు చాలా లిమిటెడ్. ప్లస్ మనకు ఒక లైఫ్ టైం ఉంది. ఈ దేహానికి, ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి ఒక లైఫ్ టైం ఉంది. దాని తర్వాత అది పని చేయదు, ఇంకా ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని. ఇక్కడ అన్నారు ప్రాచీన, అందుకనే భగవంతుడు ప్రాచీనుడు అనమాట. ఎప్పటికీ ఖర్చు అయిపోయేది కాదు, శాశ్వతంగా ఉండే తత్వం. భగవంతుడు ఎప్పుడు శాశ్వతంగా ఉండే తత్వం. అంటే తనలోంచి ఈ సృష్టి అంతా వచ్చినప్పుడు ఆ కర్మ ఆయన బంధించట్లేదు, ఆయనలో ఎటువంటి మార్పు రావట్లేదు. అంటే ఈ శ్లోకాలు బట్టి మనకు అర్థమవుతుందన్నమాట, భగవంతుడు అనేవాడు సృష్టి స్థితి ప్రళయానికి అతీతంగా ఉంటున్నాడు. మనకి ముగ్గురు విష్ణువులు చెప్పారు. ముగ్గురు విష్ణువులు ఎవరెవరు? కారణాబ్ద సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఈ ముగ్గురు విష్ణువులు కృష్ణుడు యొక్క అంశాలు. కారణోదక సాయి విష్ణు అంటే అసలు ఈ మొత్తం సృష్టి అనంత కోటి బ్రహ్మాండాలకి కావాల్సిన, సృష్టికి కావాల్సిన పదార్థాలు ఏవైతే అవసరమో అవన్నీ తయారు చేసే ఆయన కారణాబ్ద సాయి విష్ణు. ముందర ఆయన తయారు చేస్తాడు ఇవన్నీ. తర్వాత ఒక్కొక్క బ్రహ్మాండంలో ప్రవేశిస్తాడు. ఆ ఒక్కొక్క బ్రహ్మాండంలో ప్రవేశించిందే గర్భోదక సాయి విష్ణు. ఆ గర్భోదక సాయి విష్ణు నాభిలోంచే ఒక బ్రహ్మ వస్తాడు. అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయన సృష్టించిన జీవులందరికీ మళ్ళీ పవర్ సప్లై కోసం అందరిలోనూ పరమాత్మ రూపంలో ఆ భగవంతుడి యొక్క మళ్ళీ అంశం, ఇంకొక అంశం విష్ణు రూపంలో, క్షీరోదక సాయి విష్ణు రూపంలో అందరిలోనూ ప్రవేశిస్తాడు. అంటే ఈ ముగ్గురు విష్ణువులు కృష్ణుడి యొక్క స్వాంశాలే. క్షీరోదక సాయి అంటే అందరిలోనూ ప్రవేశిస్తాడు, అందరిలోనూ ఉంటాడు శక్తిని ఇవ్వడానికి. మనం అనుకున్న పరమాత్మ అందరిలోనూ ఉంటాడు, అందరికీ శక్తిని ఇస్తాడు, స్వాతంత్రాన్ని ఇస్తాడు, చేసే కర్మని నోట్ చేసుకుంటాడు, సమయానికి కర్మ ఫలితాన్ని ఇస్తాడు అనుకున్నాం కదా. అంటే అక్కడ కూడా ఉండాలిగా కనెక్షన్. కనెక్షన్ లేకపోతే ఎలా? అంటే ఏది కూడా భగవంతుడికి డిస్కనెక్ట్ అయిపోలేదు జీవులతో. సృష్టిలో ఏది కూడా, అది జడ పదార్థమైనా చైతన్యం జీవుడైనా, ఏది కూడా భగవంతుడితో డిస్కనెక్ట్ ఏది అవ్వలేదు. అందరూ భగవంతుడితో కనెక్ట్ అయ్యే ఉన్నారు. అన్ని లోకాలు, అన్ని బ్రహ్మాండాలు, అందులో ఉండే జీవులు, దేవతలు, పక్షులు అందరూ అసలు అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వకుండా ఉన్నది ఏమీ లేదు. ప్రతీదీ భగవంతుడితో కనెక్ట్ అయ్యే ఉంది. కానీ భగవంతుడు వీటన్నిటికంటే కూడా అతీతం. అందుకోసం ఏమంటున్నారు? మూడు శక్తులు అంటున్నారు. అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. బహిరంగ శక్తి వల్ల అనంత కోటి లోకాలు ఉన్నాయి. మాయ తో సృష్టిస్తున్నాడు అదంతా. అంతరంగ శక్తితో తన ధామంలో, తన లీలల్లో అలాగే ఉంటున్నాడు మారకుండా, అసలేం సంబంధం లేకుండా. ఇక్కడ దీనికి ఇదొక ప్రపంచం, ఇది మాయా ప్రపంచం, ఇది ఆయన ధామం. రెండు ఎప్పుడు ఉంటున్నాయి. జీవుడు మధ్యలో ఉన్నాడు. వీడు సృష్టి వస్తుంటాడు, మళ్ళీ ప్రళయం వస్తే మళ్ళీ ఇక్కడ దాకా వస్తాడు, మళ్ళీ సృష్టి వస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాడు, మళ్ళీ ప్రళయం వస్తే మళ్ళీ ఇక్కడ ఆగుతాడు. ఈ లోపలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? విముఖత ఉంది, భగవద్ విముఖత ఉంది. కాబట్టి ఈ చక్రంలో తిరగడమే సరిపోతుంది ఆయనకి, జీవుడికి. కాబట్టి భగవంతుడి దాకా వెళ్ళటలేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? నేను మళ్ళీ సృష్టిని జరుపుతున్నాను, కానీ ఇలా జరిపినప్పుడు ఆ కర్మ నన్ను బంధించట్లేదు. ఎలా ఉంటున్నాను? ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. అటువంటి కర్మలో నేను ఆసక్తి, నాకు ఎటువంటి ఆసక్తి లేదు. ఆ కర్మ నన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఏ విధంగా నన్ను బంధించదు.
ఏది సృష్టి స్థితి కార్యక్రమం నేను నడుపుతుంటే సృష్టి స్థితి ప్రళయాలు అంటే భగవంతుడి యొక్క శక్తి వల్ల అది అలా జరిగిపోతుంటుంది ఆటోమేటిక్. అది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి మాయాశక్తి మహామాయ వల్ల ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది, ఆయనకేం సంబంధం లేదు. అయితే అప్పుడు అన్నారు, ఒక క్వశ్చన్ వేశారు, అసలు ఎందుకు చేస్తున్నారు సృష్టి? పోనీ మీ ధామలు మీరు ఉండండి, సృష్టి ఎందుకు? ఇదేమో మాయ వల్ల సృష్టిస్తున్నారు, ఇదేమో తన ధామంలో తను ఉంటున్నారు, మధ్యలో జీవుడు ఇరుక్కుంటున్నాడు, ఇందులో సరే సృష్టి మానేయండి. ఆ సృష్టి ఎందుకు? సృష్టి అసలు భగవంతుడికి సృష్టిస్తున్నానికి కారణం ఏంటి? ఆయనకేం కోరికలు లేవు కదా, ఈ కర్మ ఆయన బంధించట్లేదు కదా, ఎందుకు సృష్టిస్తున్నావయ్యా అని అడిగితే దానికి ఒక సూత్రం చెప్పారు. ఏమన్నారు? జీవుల మీద ఉన్న కరుణ వల్ల అన్నారు. ఆయన దగ్గర మనం ఉండట్లేదుగా, మనం ఆయన దగ్గర ఉండట్లేదు కదా. స్వతంత్రం కావాలనుకుంటున్నాం కదా. నేను ఇంట్లో ఉండను, నేను వేరే ఇంట్లో ఉంటానంటున్నాను. ఇంకెలా మరి? నాకు నువ్వు వద్దు, నాకు నీతో పడదు, నీతో ఉండను, నాకు వేరే కావాలంటున్నా. మరి ఇంకేం చేయాలి? అక్కడ ఒక ఆల్టర్నేటివ్ పెట్టాడు అక్కడ, సరే ఇక్కడ ఉండని. అలా ఎప్పుడైతే మనం ఆ ఆల్టర్నేటివ్ పెట్టిన ఫీల్డ్లోకి వెళ్తున్నామో వెంటనే ఆ త్రిగుణాత్మిక మా ఏం చేస్తుంది? మన ఈ దేహం అనే కారాగారంతో బంధించేస్తుంది. సత్వరజతమ గుణాలతో ఈ దేహాన్ని ఒక కారాగారంలో బంధించేసినారు. మరి అంట ఈ కరుణ ఏముంది ఇందులో? ఇందులో కరుణ ఏంటి? ఇప్పుడు భగవంతుడు మనం కరుణించింది ఏంటి? ఇంకా సృష్టిని జరిపి ఈ కారాగారంలో కట్టడం కోసం కరుణ ఏంటి అంటే ఈ దేహం వల్ల, అంటే ఈ దేహంతో మనం ఏమేమైతే చేస్తున్నామో వాటి వల్ల మాయ మనల్ని రెండు రకాలుగాను సపోర్ట్ చేస్తుంది. ఒకటి, సపోజ్ మనకి భోగం ఉన్నా లేకపోతే కష్టాలున్నా లేకపోతే ఏమున్నా సరే నెమ్మదిగా మనలోంచి కొన్ని భ్రమల్ని తుడుస్తూ ఉంటుంది. అనేక భ్రమలు ఉన్నాయి కదా మనకి, ఆ భ్రమలు క్రమేపీ తుడిచేస్తుంది అనమాట. అలా తుడిచేసి క్లీన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. మనం మళ్ళీ కొత్తగా కోరుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఇదేమో పెద్ద సృష్టి, ఇది నాకు ఇది నచ్చుతుంది, కాసేపు ఇది నచ్చుతుంది, కాసేపు ఇది నచ్చుతుంది, కాసేపు ఇక్కడికి వెళ్తాను, కాసేపు అక్కడికి ఏదేదో చేస్తుంటాను కదా. ఏం చేసినా అందులో దూరి అందులో మనం ఏదో అనుభవించి అందులో మళ్ళీ బయటకు వస్తుంటాం కదా. ఈ కార్యక్రమంలో ఏమవుతుంటుంది, నెమ్మదిగా మనకి దీని మీద కొంత 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 అవగాహన వస్తుంటుంది, కానీ పూర్తి అవగాహన అయితే రాదు, కొంత తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం పూర్తి స్థాయిలో ఈ మొత్తం సినిమా అంతా ఇలా జరుగుతోందా, ఓహోహో ఇలా ఉందా అని మొత్తం చూస్తామో అప్పుడు మనం రూట్ మార్చుకున్నప్పుడు, మనం భగవత్ శరణంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మాయ మనల్ని ఇంకా ఈ సృష్టిలో తిప్పడం ఆపేస్తుంది. మనం ఈ యాత్రను తొందరగా పూర్తి చేసుకుంటామని కరుణతో ఆయన మన కోసం ఒక ఆల్టర్నేటివ్ పెట్టాడు. అది కరుణ. సపోజ్ ఇది లేదు, అది ఆయన నచ్చట్లేదు, నేనేమో జీవుడిని స్వతంత్రుడిని, నా గతి ఏంటి? నేనేం చేయాలి? అదో గతి అయిపోవట్లే, త్రిశంకు స్వర్గంలో అయిపోవట్లే. అదే అనమాట కరుణ. ఆయన కరుణ అర్థం అవుతుందా? ఆయన దగ్గర ఉండమంటే మనం ఉండము, స్వతంత్రం మనం కూడా. మరలా ఇప్పుడు అది లేదనుకోండి, పోనీ ఇదంతా మనమే సృష్టించుకోగలమా? ఆయన చేసే సృష్టి స్థితి మనం చేయగలమా? అది లేదు, ఆ కెపాసిటీ మనకు లేదు. ఆయనతో ఉండము, ఈ సృష్టి మనం చేయలేము. మరలా నెమ్మదిగా మనం ఈ చక్రం అంతా తిరిగిన తర్వాత మళ్ళీ మనకి జ్ఞానోదయం అయ్యి మనకి ఆయన మీద ప్రేమ పుట్టి మనం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకుని అప్పుడు మనం ఆయన ద్వారా మనం ఆయన ఏ గురువును పంపించి మనం నెమ్మదిగా మనకి మన మార్గం, తన వైపుకి వెళ్లే మార్గాన్ని నెమ్మదిగా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వింటుంటే తెలుస్తుంది నెమ్మదిగా. అంతకుముందు మరి దేవుళ్ళు చేసాం, శివుడిని పార్వతిని చేసాం, కానీ అట్లా ఎక్కడ ఏం అందులో ఓపెన్ గా సబ్జెక్ట్ రాదు అసలు. కృష్ణుడి గురించి కూడా రాదు, చెప్తారు. ఇందులో వచ్చింది, ఇప్పుడు ఇందులో వస్తుంది.
వస్తుంది, వాళ్ళ డిస్కషన్ లో అది కూడా వస్తుంది, అందులోనే ఉన్నాయి టాపిక్, ఇందులో ఈ టాపిక్ లోనే ఉంటుంది అంతా. అంటే ఇప్పుడు భగవంతుడు సృష్టి కార్యక్రమాన్ని జరుపుతున్నప్పుడు కూడా దాని చేత బంధింపబడట్లేదు, దాని మీద దానికి ఏమీ ఆసక్తి లేదు. ఈ సృష్టి కార్యం చేయడం వల్ల ఆయనకి ఏవో కోరికలు తీరిపోతున్నాం అనేది ఏమీ లేదు. మరెందుకు చేస్తున్నారంటే ఓ సూత్రం చెప్పారు, ఏమన్నారు? కరుణ వల్ల చేస్తున్నారు సృష్టి. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. కరుణ అనేది మా ఇందు బాగా ఉంది. అబ్బాలి 10వ శ్లోకం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. మయాధ్యక్షేణ ప్రకృతి, నా అధ్యక్షంలో, నా ప్రెజెన్స్ లో, అంటే నేను సీట్ మీద కూర్చొని ఉండగా వాళ్ళందరూ పనిచేస్తున్నట్టుగా. ఇప్పుడు యజమాని సీట్ మీద కూర్చుంటే పని వాళ్ళందరూ పనిచేస్తుంటారే, అలా అధ్యక్షత. ఎవరి అధ్యక్షత? మయాధ్యక్షేణ, నా అధ్యక్షతలో ప్రకృతి సూయతే సచరాచరం. చర అచర అంటే చైతన్యము ఉన్న జీవులు, చైతన్యం లేని జడ పదార్థాలు, వీటి ఇద్దరి యొక్క కలయికతో మొత్తం సృష్టి అంతా నడుస్తుందిగా. ఇదంతా ఎవరు జరుగుతున్నారు? ప్రకృతి జరుగుతోంది. ఎవరి అధ్యక్షతలో? నా అధ్యక్షతలో జరుగుతోంది అంటాడు. హేతునానేన, హేతునానే ఇందువల్లనే ఏం జరుగుతోంది? జగద్విపరివర్తతే, ఈ సృష్టి మళ్ళీ 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 వస్తుంది, ఉంటుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, ఉంటుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, ఉంటుంది, పోతుంది. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఇదంతా భగవంతుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ భగవంతుడు డైరెక్ట్ గా ఏమి చేయవలసిన అవసరం లేదు. వీటి వల్ల ఆయనకేమి కర్మబంధనం కానీ ఆసక్తి కానీ కూడా ఏమి లేదు. ఉదాసీన అనాసక్త కర్మబంధనం లేదు. జీవుడికి భగవంతుడికి అది ముఖ్యమైనటువంటి భేదం. జీవుడు పని చేస్తున్నప్పుడు వాడు కర్మచట్రం చుట్టుకుంటుంది వాడికి. భగవంతుడు సృష్టి కార్యక్రమం చేసిన అది చుట్టుకోదు ఆయనకి. జీవుడు మోహంలో పడతాడు, భగవంతుడు ఎప్పుడు మోహంలో పడ్డాడు. భగవంతుడు ఎప్పుడు మాయాధీశుడు, జీవుడు ఎప్పుడు మాయాధీనుడు. మాయకి లోనై ఉన్నాడు. ఆయన మాయాధీశుడు, వీడు మాయాధీనుడు. మాయాధీనుడు మాయకి అధీనంలో ఉన్నాడుగా. అది తేడా జీవుడికి భగవంతుడికి. కానీ మళ్ళీ జీవుడు ఈ జడ పదార్థం లాంటి పదార్థం కాదు, చైతన్యం. చైతన్యం అనేసరికి ఏమైపోతుంది? అనాది, అనంతం, శాశ్వతం, స్వతంత్రం ఉంది దానికి. దాని స్వతంత్రాన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు తీయలేరు. ప్రకృతి కూడా దాని స్వతంత్రాన్ని ఏమీ చేయలేరు. భగవంతుడే ఇన్వాల్వ్ అవడు. నువ్వు స్వతంత్రంగా నన్నే కోరుకు నా దగ్గరికి వస్తే తప్ప బలవంతాన్న నువ్వు నా దగ్గర రావాలని ఏం ఫోర్స్ చేయడు. కాబట్టి మనం మన స్వాతంత్రాన్ని, అంటే భగవంతుడు జీవుడికి అణు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ అణు స్వాతంత్రాన్ని సరైన దిశలో గనక వాడుకుని ఉంటే ఈ అధోగతి పట్టేది కాదు, ఇటువైపు రావాల్సిన అవసరం లేదు, ఇంకా అటు వెళ్ళిపోయేవాడు. అందుకనే జీవుడు తటస్థ లక్షణం ఉన్నారు. జీవుడు ప్రపంచంలోకైనా దూరగలడు, జీవుడు భగవంతుడి వైపుకైనా వెళ్ళగలడు. కానీ దానికి కావాల్సింది ఏంటి? మనకి భగవంతుడిచ్చిన అణు స్వాతంత్రాన్ని మనం సరైన రీతిలో, సరైన పద్ధతిలో వాడుకోవాలి. అలా జరగకపోతే ఏమవుతూ ఉంటుంది? మనం మళ్ళీ మళ్ళీ ఆయన సృష్టించినప్పుడల్లా ఈ సృష్టి స్థితి ప్రళయంలో మళ్ళీ మళ్ళీ మనం ఇరుక్కుంటూ ఉంటాం. హేతు ఈ కారణంగా, హేతు అనేన, అనేన హేతున, అది వర్డ్. హేతున అనేన, ఈ కారణం వల్ల అని అర్థం. అంటే ఏ కారణం వల్ల? నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర జగత్తుని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంటుంది? ఆ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ సృష్టి వస్తుంది, మళ్ళీ స్థితి, మళ్ళీ ప్రళయం, మళ్ళీ స్థితి ప్రళయం, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా అలా ఎటర్నల్ ప్రాసెస్ లో జరుగుతుంటుంది. 11 అవజానంతి మాం మూఢా
మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. అసలు ఈ శ్లోకం చాలా పట్టైన శ్లోకం. మనందరూ చేసే తప్పు కూడా ఇదే. నేను మూడులం కదా, అందుకని అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. భగవంతుడు సరే, శ్రీకృష్ణ పరమాత్మనే మనం అందరం పూజిస్తున్నాం అనుకోండి. సరే, ఎవరైతే శ్రీకృష్ణుడిని నమ్మట్లేదో, భగవంతుడి రూపాన్ని నమ్మట్లేదో వాళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం. అసలు భగవంతుడి యొక్క రూపాన్ని మనం నమ్మితే భగవంతుడు యొక్క దేహం ఎటువంటిది? దేహం, భగవంతుడి యొక్క ఆకారం, భగవంతుడి యొక్క దేహం ఏదైతే ఉందో అది మనలా మనిషి ఆకారంలో ఉన్నాడుగా. 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయిగా, ఆయనకు కూడా మనలాగే ఉన్నాడు కదా. మూఢులు ఏమనుకుంటున్నారంటే భగవంతుడి యొక్క పరంభావంని తెలుసుకోవట్లేదు, ఆయన తత్వాన్ని తెలుసుకోవట్లేదు. ఆయన స్వరూపత మనలాగే ఉన్నాడు. ఆయన కూడా 2 కాళ్ళు 2 చేతులు మనలాగే ఉన్నాయి. బైబిల్లో ఒక సూక్తి ఉంటుంది, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. భగవంతుడు తను ఎలా ఉన్నాడో మనిషి కూడా అలాగే సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అంటే తన ఇమేజ్ ఎలా ఉందో, ఓన్ ఇమేజ్, తన రూపం ఎలా ఉందో, అంటే తనకి 2 కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మనల్ని కూడా అలాగే సృష్టించాడు. ఆయన సృష్టిలో హైయెస్ట్ క్రియేషన్ ఎవరంటే మనిషే, ఆయనలాగే సృష్టించాడు. ఇప్పుడు మనం ఏమవుతున్నాం, మూడులో మనుషులు మనం ఏమనుకుంటున్నాం, అవజానంతి మామూడ మానుషిం తనుమాశ్రితం, నేను కూడా వాళ్ళల్లాగే కేవలం రక్త మాంసాలతో ఉన్న దేహమేమో అనుకుంటున్నారు, లేదా నాకు కూడా చావు పుట్టుకలు ఉన్నాయనుకుంటున్నాను. ఎందుకంటే మనకేదైతే ఉందో ఇతర వాళ్ళని మనం పోల్చేటప్పుడు అవే చూసుకుని పోలుస్తాం. మెజరింగ్ స్కేల్ మన ఏది ఉంటుందో దాని ప్రకారంగానే పోలుస్తాం కదా. అందుకని మనం అనుకుంటుంటాం మన దేహం ఎటువంటిదో భగవంతుడు కూడా దేహం అటువంటిదే అనుకుంటాం. లేదా భగవంతుడు ఎప్పుడో ఏదో ద్వాపర యుగంలో ఎప్పుడో ఆ దేవకి వసుదేవులకి పుట్టాడు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు, దేహాన్ని విడిచిపెట్టేశాడు. మనకి ఎలాగైతే ఒక ఆత్మ ఉందో ఏమో కృష్ణుడు కూడా ఆ రూపంలో అప్పుడు వచ్చినప్పుడు ఏదో పరమాత్మ శక్తి అందులో పనిచేసిందేమో, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆ రూపం లేదు కదా, ద్వాపరయుగం అయిపోయిందిగా, ఇప్పుడు కలియుగం వచ్చేసిందిగా. మరి ఇప్పుడు కృష్ణుడి రూపం ఎక్కడుంది ఇంకా? అంటే హిస్టారిక్గా లేకపోతే మన ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఒక మనిషి ఒక నిర్దిష్టమైన సమయంలో వస్తాడు, ఒక నిర్దిష్టంలో వెళ్ళిపోతాడు. అలాగే ఆయన కూడా వచ్చి వెళ్ళిపోయాడు, లేదా భగవద్గీత చెప్పి వెళ్ళిపోయాడు, లేదా రాసలీలు చేసి వెళ్ళిపోయాడు. ఏదో వచ్చి వెళ్ళిపోయాడా కృష్ణుడు? అవజానంతి మామూఢ మానుషిం తనుమాసి, నన్ను కూడా మనిషి దేహంలో ఉన్నట్టుగా తన మనిషి యొక్క దేహం యొక్క లక్షణాలు ఏమున్నాయో అలాంటి లక్షణాలే ఉన్నవాళ్ళు అనుకుంటారు తప్పితే పరంభావం అజానంత, పరంభావం అజానంత, నా పరంభావాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. మమ భూత మహేశ్వరం, భూత మహేశ్వరం అంటే నేను జడ పదార్థాలకి, జీవరాశులకి, దేవతలకి, అందరికీ ఈశ్వరుడు, అందరికీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా. అందుకనే మహేశ్వర పదం వాడారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ విష్ణు శివ శంకర, ఈ ముగ్గురికి కూడా ఆయనే భగవంతుడు. అటువంటి నన్ను వీళ్ళేమనుకుంటున్నారు, మానవ దేహంలో వచ్చి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంక లేడు అనుకుంటున్నారు. అంటే కృష్ణుడ తత్వం గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఏంటి? నంబర్ 1,
శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం అంటే ఆ రూపం, ఆ దేహం ఏదైతే ఉందో అది అప్రాకృతం. అధోక్షయం. అప్రాకృతం అంటే ప్రాకృత వస్తువుతో తయారు చేయబడింది కాదు. మన దేహం ఎలాగైతే రక్త మాంసాలతో ఉందో అది కాదు, చిన్మయ దేహం. అధోక్షజం. అధోక్షజం అంటే ఈ కళ్ళకి మనం, ఈ కళ్ళతో మనం తెలుసుకోలేం. అధోక్షజం. ఈ ఇంద్రియాలతో, ఈ మనసుతో, ఈ బుద్ధితో మనం తెలుసుకోలేం. అందుకనే ఆయన దేహం, ఆయన రూపం, ఆయన విగ్రహాన్ని ఏమన్నారు? అధోక్షజం అన్నారు. అతీంద్రియం. మరి మనం ఎలా తెలుసుకుంటాం ఆయన్ని? ఆయన కరుణించినప్పుడే, ఆయన కృప వల్లే, ఆయన మనకి శక్తి ప్రసాదిస్తేనే మనం ఆయన్ని చూడగలం. మరి అప్పటిదాకా ఏం చేయాలంటే సాధన చేసుకోండి. ఆయనలో దేహము దేహి భేదము లేదు. భగవంతుడి యొక్క విగ్రహంలో, భగవంతుడి యొక్క రూపంలో దేహము దేహి భేదం లేదు. ఇందులో చెప్పారు కదా, ఇంతకుముందు చెప్పారుగా, మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన. నేను మొత్తం జగత్తంతా వ్యాపించి ఉన్నాను. నా అవ్యక్తమూర్తి అన్ని చోట్ల ఉంది. అంటే ఆ మనిషి రూపంలోనే, ఆ భగవంతుడు మనిషి రూపంలోనే అన్ని చోట్ల ఉన్నాడు. 2 కాళ్ళు 2 చేతులతో ఆ మురళి, ఆ పీతాంబరం, ఆ నమలి పంచత, ఆ మనిషి అన్ని చోట్ల ఉన్నాడంటే మనకి అసలు బుర్రకెక్కదు. ఎలా పాసిబుల్? నేను ఇక్కడ ఉండగలను, ఆ గదిలో నేను ఎలా ఉంటాను? అది అక్కడేదో తేడా ఉందిగా. అప్పుడు అంటే ఏంటా తేడా? ఏంటా తేడా అంటే భగవంతుడి యొక్క విగ్రహం ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క దేహము దేశకాలకి పరిమితమైంది కాదు. అందుకనే సూత్రం పెట్టారు దానికి కూడా, దేశకాల అపరిచ్ఛేద. దేశానికి కాలానికి పరిచ్ఛిన్నుడై, పరిమితుడై ఉండడు. మనం ఒక నిర్దిష్టమైన స్థానంలోనే మనం ఉండగలం, ఒక నిర్దిష్టమైన కాలం వరకే మనం ఉండగలం. కానీ భగవంతుడి యొక్క విగ్రహం విషయానికి వస్తే, ఆయన రూపం యొక్క విషయానికి వస్తే, ఆయన దేహం మనలాంటి దేహం కాదు. జీవుడికి దేహము దేహి భేదం ఉంది, కృష్ణుడికి దేహము దేహి భేదం లేదు. కృష్ణుడికి ఉండే దేహం ఏదైతే ఉందో అది దేశకాలాలకి పరిమితమైంది కాదు. అంటే దేశకాలలో పరిమితమయ్యేది ప్రాకృత వస్తువులు. అందుకనే యశోదమ్మకి అలా నోరు తెరిచి మొత్తం విశ్వాన్ని, మొత్తం బ్రహ్మాండాలన్నీ ఆయన నోట్లో తిరుగుతున్నట్టుగా చూపెట్టాడు. కాసేపు నోట్లో చూపెట్టాడు, ఒకసారి పొట్టలో చూపెట్టాడు, రకరకాలుగా లీలలు. అంటే ఏంటి? అదొక అప్రాకృత చిన్మయ అధోక్షజ అతీంద్రియ వస్తువు. అది మనకి బుద్ధిగ్రాహ్యం కాదు. అందుకని శాస్త్రం ఏ విధంగా సాధన చేసుకోమంటుందో ఆ విధంగా మనం చక్కగా సాధన చేసుకోగా ఆయన కృప వల్లే మనం ఆయన్ని చూస్తాం. ఆయన కృప వల్లే మనం ఆయన ధామానికి వెళ్తాం. అందుకే ప్రతిసారి మత్ ప్రసాదాత్ తత్ ప్రసాదాత్, నా కృప వల్ల అని వస్తుంటుంది కదా. ఆయన ప్రసాదం, ఆయన కృప వల్ల రావాలి అది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కృష్ణుడి యొక్క దేహము, కృష్ణుడి యొక్క దేహి ఒకటే. కృష్ణుడి యొక్క నామము, కృష్ణుడి యొక్క రూపము, కృష్ణుడి యొక్క విగ్రహము 3 ఒకటే. కృష్ణుడి యొక్క నామం, కృష్ణుడి యొక్క రూపం, కృష్ణుడి యొక్క విగ్రహం 3 ఒకటే. ప్రాకృత విషయాల్లో, ప్రాకృత పరిస్థితుల్లో వస్తువు పేరు 2 వేరు. అంటే ఇప్పుడు నేను నీళ్లు 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 అన్నాం అనుకోండి, నా దాహం తీరదు, తాగితేనే కానీ తీరదు. కానీ కృష్ణ విషయం అలా కాదు. ఆత్మకి దాహం ఉందనుకోండి, భగవన్ నామం చేసుకుంటే ఆ దాహం తీరుతుంది. ఆ నామం చేసుకోగా నామంలోంచి రూపం, రూపంలోంచి గుణం, గుణంలోంచి లీలలోంచి దామంలోంచి పరికర, ఇవన్నీ మనలోనే మనం చూస్తామని మన గురువులు చెప్తున్నారు. మనకి అన్ని ఇక్కడే ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమన్నారు? కృష్ణుడు, కృష్ణ లీలలు ఎప్పుడూ శాశ్వతంగా ఉన్నాయి.
అవి ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. అందుకే శాస్త్రం ఎలా చెప్తుంది? సదా పశ్యంతి సూర సదా పశ్యంతి అంటారు. అంటే ఎప్పుడూ చూస్తూ ఉంటారు అంటే ఏంటి? అది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అంటే అబ్సల్యూట్ ప్రెజెంట్ లో ఉంటుంది అది ఎప్పుడు. భగవంతుడు ఎప్పుడు అబ్సల్యూట్ ప్రెజెంట్ మూమెంట్ లోనే, ఎప్పుడో గతంలోనో భవిష్యత్తులోనో కాదు, ఇప్పుడే ఇక్కడే. నౌ హియర్. గాడ్ ఈజ్ నౌ హియర్. వాడు పొరపాటుని వాడికి ఇష్టం లేక గాడ్ ఈజ్ నో వేర్ అని రాశాడు. గాడ్ ఈజ్ నో వేర్ అని రాశాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి దాన్నే, చిన్నపిల్లాడు అంత పెద్ద నో వేర్ అంటే పెద్దగా అయిపోయిందని దాన్ని విడగొట్టి గాడ్ ఈజ్ నౌ హియర్ అని చదివాడు. ఒకటే నౌ హియర్ అని చదివాడు. వాడు నో వేర్ అని రాశాడు తండ్రి. గాడ్ ఈజ్ నో వేర్ అని రాస్తే వాళ్ళ అబ్బాయి వచ్చి గాడ్ ఈజ్ నౌ హియర్ అని చదివాడు. అంటే భగవంతుడు లేడు అనే దాంట్లోనే భగవంతుడు ఉన్నాడు. అక్షరం తేడా కూడా లేదు. నౌ NOW HERE కదా, హియర్ రెండు కలిపితే నోవేర్. నోవేర్ అంటే ఎక్కడా లేడని. ఒకడేమో భగవంతుడు ఎక్కడా లేడని రాశాడు తండ్రి, వాళ్ళ అబ్బాయి ఏమో దాన్నే గాడ్ ఈజ్ నౌ హియర్ అని చదివాడు. అదే అక్షరం, అదే పదం. అంటే భగవంతుడు అన్ని చోట, నౌ హియర్ అంటే ఉద్దేశం ఏంటి? ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, అన్ని చోట్ల ఉంటాడు, అన్ని కాలాల్లోనూ ఉంటాడు. అంటే అందుకనే దేశకాల అపరిచ్ఛేదాత్ అన్నారు. దేశకాలానికి అతీతంగా ఉన్న భగవంతుడు. మరి ఆ భగవంతుడు అలా ఉంటే మనకి ఎందుకు కనపడట్లేదంటే అందుకే మనకేం చేశాడు? నామరూపంలో. ఇప్పుడు నామం ఒకటే మనకి శరణం అనమాట. నామం చేసుకోగా చేసుకోగా రూపంలోకి వెళ్ళాలి. రూపం నుంచి గుణం, గుణం నుంచి లీల, లీల నుంచి ధామం, ధామం నుంచి ప్రజ్ఞ. ఇది ఒకటి తర్వాత లోపల నుంచి అలా చైన్ ఓపెన్ అవుతుంది అనమాట. సాధన చేసుకోగా 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 అది లోపల ఓపెన్ అవుతుంది. అందుకని అది మనం స్టార్ట్ చేయలేదనుకో, అది మనం చేయట్లేదు, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకేం కనపడుతుంటుంది? అప్రాకృత వస్తువుని మనం ఎప్పుడు పట్టుకోవట్లేదు, ప్రాకృత వస్తువునే పట్టుకుంటున్నాము. ప్రాకృత వస్తువు ఏమో మారుతూ ఉంటుంది. మారుతూ ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయిగా. మరి సరే అనుభవించి అంటే అబ్బాయి నేను అనుభవించినట్టు, నీకు అది వద్దట, ఇది పట్టుకో, ఇది పట్టుకోను నేను. మరలా ఇది పట్టుకో, అదేమో నచ్చదు, మరలా. కాబట్టి మనం ఒక సైడ్కి రావాలన్నమాట. మనసు ఒక సైడ్కి రావాలి నెమ్మదిగా. అందుకే ఇక్కడ అవజానంతి మామూడా మానుషిం తను మాశ్రితం పరంభావం అజానంతో మమ భూత మహేశ్వరం. అనేక శ్లోకాల్లో భగవంతుడి గురించి చెప్పారు. శ్రీకృష్ణ విష్ణుతత్వానికే మూలం. ఉపనిషత్తులో వర్ణించిన బ్రహ్మం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడి యొక్క అంగకాంతి. ఉపనిషత్తులో చెప్పాను అంగకాంతి, భగవంతుడి యొక్క అంగకాంతి. అలాగే జగత్తంతా వ్యాపించిన పరమాత్మ ఏదైతే అంటున్నామో ఆ పరమాత్మ భగవంతుడి యొక్క అంశం. వైకుంఠాధిపతి శ్రీనారాయణ భగవంతుడి యొక్క స్వాంశ విలాస రూపం. శ్రీకృష్ణుడే అన్ని అవతారాలకి మూలం. ఇప్పుడు చూడండి, బ్రహ్మ పరమాత్మ భగవాన్లో బ్రహ్మం అంటే భగవంతుడి యొక్క అంగకాంతి అంటున్నాం, పరమాత్మ అంటే భగవంతుడి యొక్క అంశం, అన్ని చోట్ల వ్యాపించిన భగవతత్వం అంటున్నాం. భగవంతుడు ఒకే కాలంలో దేహంతోనూ ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. ఇది అసలు మనకి బట్ట అన్న అర్థం కాదు, ఎక్కదు. ఒక మనిషి రూపంలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఈ రెండు ఏకకాలంలో భగవంతుడు సరిపోతాయి, ప్రాకృత వస్తువు కాదు కాబట్టి. ఏకకాలంలో రూపం ఉంటూనే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇందు లేడు అందుగలడు అని సందేహం లేదో చెప్తారు సరా, అలాగే. అంటే ఆయన యొక్క రూపం గురించి అనేక చోట్ల రకరకాలుగా చెప్పారు. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ, గోపాల తాపని ఉపనిషత్తులు చెప్తారు. తమేకం గోవిందం సచ్చిదానంద విగ్రహం ద్విభుజం మౌనముద్రాఢ్యం వనమాలినమీశ్వరం. బ్రహ్మ సంహితాలు చెప్పారు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఋగ్వేదంలో చెప్పారు. అపశ్యం గోపామనిపద్యమానమా. శ్రీమద్ భాగవతంలో చెప్పారు. గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం
సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి. భగవంతుడు పరమాత్మ స్వరూపుడు, భగవంతుడు నరాకృతి రూపంలో మీ ఇంట్లో మీ చుట్టూ మీ బంధువుగా తిరుగుతున్నాడయ్యా. అందుకోసమే అందరూ దేవతలు ఋషులు అందరూ మీ ఇంటికి అస్తమానం వస్తూ పోతూ ఉంటారు. నిన్ను చూడడానికి వస్తున్నారా, నీ వైభవాన్ని చూడడానికి వస్తున్నారా, నీ పక్కన కృష్ణుడు ఉన్నారు కాబట్టి అందరూ వస్తున్నారు అని చెప్పాడు యుధిష్ఠిరుడికి. ధర్మరాజుకి చెప్పారు. ధర్మరాజుకి అస్తమాన్, ఈయన ఎప్పుడు అస్తమానం అక్కడే కదా క్యాంప్ ఎక్కువ ఉండేదిగా ఆయనకి. ఈయన గుండెలో ఉన్నప్పుడల్లా ఋషులందరూ రావడం, దేవతలు రావడం, అందరూ రావడం అంతా. అంటే ఈయనేమనుకుంటుండే ఒక్కోసారి అంటే ఏదో ఇక్కడ ఏదో విశిష్టత ఉంది అందుకని వస్తున్నారు. ఏంది విశిష్టత? భగవంతుడు నరాకృతి, నర రూపంలో బ్రహ్మస్వరూపమైనటువంటి భగవంతుడు నర రూపంలో ఆయన నీ ముందు ప్రత్యక్షమై ఉన్నాడు అక్కడ. అందుకోసం వీళ్ళందరూ వస్తున్నారయ్యా అన్నారు. యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మ నరాకృతి. నరాకృతిలో మనకు కనపడ్డుగా, అన్ని చోట్ల ఉన్నా మనకు కనపడ్డు. కానీ నరాకృతి రూపంలో ఒక బంధువు రూపంలో మనతో ఉంటే అసలు ఎలా ఉంటుంది? ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియక మనం ఏమనుకుంటాం, మన వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నాం. అందుకని ఆయన చెప్తారు అన్నమాట. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క దేహము అప్రాకృతం, ఆయన సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మనం ఎప్పుడూ ధ్యానం, మననం, అలాగే ఆయన నామం, కీర్తనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా ఈ ప్రాకృత ప్రపంచం ఏదైతే మన మనసులో చోటు చేసుకుందో అది రాలి పడిపోతుంది. ఇప్పుడు ఒక పండు బాగా పండినప్పుడు ఎలాగైతే చెట్టు నుంచి రాలిపోతుందో అలాగే మన సాధన పూర్తిగా పండినప్పుడు ఏమవుతుందంటే మనలోంచి ఆ ప్రపంచం, ఈ మాయకి ప్రపంచం రాలిపోతుంది. అంటే మన దృష్టిలో ఎప్పుడు ఆ సచ్చిదానంద విగ్రహమే ఉంటుంది. అందుకే వీళ్ళు ఆయన చూస్తుంటారు, ఆయన వీళ్ళు చూస్తుంటారు. వాళ్ళ మధ్యలో ఓ సంబంధం ఏర్పడిపోతుంది అన్నమాట. ఏవి ఇవా తర్వాత చెప్పేస్తాను. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఋగ్వేదాల నుంచి ఒక శ్లోకం ఉంది, భాగవతం నుంచి ఒకటి ఉంది, గోపాల తాపని ఉపనిషత్తు ఉంటుంది, అందులోంచి ఒకటి ఉంటుంది. అలాగే బ్రహ్మ సంహితాల నుంచి ఉంది. బ్రహ్మ సంహితాలు అందులో ఉంటుందేమో. అది ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అందులో ఉంటుంది. గోపాల తాపంలో వస్తుంది ఓం సచిదానంద రూపాయ కృష్ణాయ. అలాగే తమేకం గోవిందం సచిదానంద విగ్రహ ద్విభుజం మౌనం ముద్రాఢ్యం వనమాలినం ఈశ్వరు. ఇవన్నీ గోపాల తాపని ఉపనిషత్తు. గోపాల తాపని ఉపనిషత్తులో అసలు కృష్ణుడి విగ్రహం గురించి మొత్తం మంత్రాలన్నీ వరుసగా ఉంది. మీకు ఒకసారి మొత్తం అది ఇస్తాను, లేకపోతే సంస్కృతంలో నా దగ్గర ఆ బుక్ పట్టుకొస్తాను, అది ఒకసారి చదివేస్తే, లేకపోతే ఆడియో ఒకసారి పెట్టేసి వదిలేస్తే మీరే రాసేసుకోగలరు. ఆ పని చేయొచ్చు. కృష్ణుడి శ్లోకం. జీవుడికి దేహము దేహి వేరువేరు, దేహము జడం, దేహి చిన్మయం. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి దేహము దేహి అంతా సచ్చిదానందమయం. జీవుడికి పేరు గలవాడు వేరు, ఇద్దరు వేరు వేరు. జీవుడి విషయంలో పేరు వ్యక్తి ఒకటి కాదు, బయట నుంచి వచ్చింది. రామకృష్ణ అంటే ఎంతమంది రామకృష్ణ ఉంటారు, 3 మంది ఉంటారు. భగవంతుడు ఒకటే. ఆ భగవంతుడి యొక్క పేరు భగవంతుడు వేరు కాదు. అందుకని మనకి అందుబాటులో ఉన్న విషయాలు ఏమేంటి? మనకు అందుబాటులో ఉన్నవి భగవంతుడి యొక్క నామము, మనకు అందుబాటులో ఉంది భగవంతుడి యొక్క ప్రసాదం, ఇవి మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే మనం అందుబాటులో ఉన్నాయంటే భగవంతుడి యొక్క లీలలు, చెవులు అంటే మన ఇంద్రియాలు, శబ్ద ఇందులో నుంచి వెళ్ళొచ్చు, రూపం శ్రీ విగ్రహాన్ని మనం కళ్ళతో చూడొచ్చు, నాలుగుతో 2 పనులు చేసుకోవచ్చు, ప్రసాదం ఒకటిను నామ సంకీర్తనం ఒకటి. భగవంతుడికి ఇచ్చిన తులసి లేదా పువ్వులు మనం వాసన చూడొచ్చు, ఇచ్చిన తర్వాత గంధం భగవంతుడికి అర్పించిన తర్వాత చూసుకోవచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా పాక్కుంటూ డెక్కుంటూ వెళ్తాం. మనం ఒకసారి వెళ్తాం, స్పీడ్ రాదు అప్పుడే. ఏం కాదు, అయినా పర్లేదు. మనం ఫిట్టింగ్ పెట్టాం కదా. మనం ఎక్కడైనా ఉన్నా నీ భక్తి కావాలని ఫిట్టింగ్ పెట్టారు కదా, బహుత వినతి కరితోయ అని. మాధవ బహుత వినతి కరితోయ అని పెట్టారుగా, చాలు. అది పెట్టుకున్నారంటే ఇంకా అయిపోయింది.
ఆ ప్రేయర్ యొక్క అర్థం ఏంటి? నా నెక్స్ట్ జన్మ గురించి కూడా భక్తుడికి భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే చేస్తాంగా. ఇప్పుడు నేను అమెరికా పంపించేశారు అలాగే ఉంటుందండి మనసు మళ్ళీ. అంటే ఉంటుంది. ఇంకేందుకంటే మనం ఫిక్స్ అయిపోయాంగా, స్వతంత్రత మనదేగా. మనం ఫిక్స్ అయిపోతే ఇంకేమన్నా ఆయన గ్రాంట్ చేయాలి. అదే అంటే గ్రాంట్ చేయడం అంటే మన స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసేసుకున్నాం, నేను ఫిక్స్ అయిపోయాను, ఆ కన్విక్షన్ క్యారీ అవుతుందిగా. మరి ఇప్పుడు జడభరతుడు ఉన్నాడు, జడభరతుడు లేడీ రూపంలోకి వెళ్ళిపోయినప్పటికీ ఆ స్మృతి ఉందిగా. కాబట్టి ఆ స్మృతి స్ట్రాంగ్ అయిపోతే ఉంటుంది. తపస్సు చేశారు కాబట్టి ఉంది. ఇప్పుడు మాదేంటంటే కొంచెం కొంచెం కాబట్టి మళ్ళీ దానిలో భగవంతుడి దృష్టి ఉంటుంది. ఉంటుంది, ఎందుకు ఉండదు? ఎందుకంటే స్టార్ట్ అయిపోయింది కదా ఒకసారి. స్టార్ట్ ఎందుకే ఇందులో చెప్పారు, ఇందులో వచ్చింది ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది కొంచెం చేసినా సరే కూడా ఇంకా అది పర్మనెంట్ అకౌంట్. అది కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ఆత్మతో కంటిన్యూ అవుతుంది ఆ పర్మనెంట్ అకౌంట్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఈ జన్మలో మనకి ఏం రాలేదనుకోండి, సపోజ్ మనం సగంలో వదిలేసాం, నెక్స్ట్ జన్మలో భక్తుల ఇంట్లో పుడతాం, అయితే గౌడీ మఠంలోనే పుడతాం. అంటే అలా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా అవాసన అలాగే ఉంటుంది. ఇప్పుడు లేకపోతే ఏదో రకంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏమో లేట్ గా జాయిన్ అయ్యాము. మరి జనార్దన్ మహారాజ్ గారు ముందర వెళ్ళిపోయారు. ఎంత ముందర వెళ్ళిపోయారు? మరి ఎంతమంది వెళ్ళిపోయారు? అసలు డిగ్రీలోనే వెళ్ళిపోయారు. అంటే అదా వెళ్ళిపోవడం గొప్ప కాదు, వెళ్ళి అందులో స్టేబుల్ గా ఉండిపోయి అందులో ఒక ప్రావీణ్యత సంపాదించి అందులో ఒక స్థాయికి వెళ్ళడం అనేది అది గ్రేట్. వెళ్ళడం ఎవరన్నా అకస్మాత్తుగా వెళ్ళిపోవచ్చు ఎవరైనా. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసి గందరగోళం చేసుకుని చాలా మంది ఉన్నారు కదా, జీవితాన్ని నాశనం చేసుకునేవాళ్ళు. మరి ఆ స్థాయికి వెళ్ళిపోవాలంటే అదే సుకృతి అనమాట. అంటే కంటిన్యూ అవుతుంది, అది మనకి తెలియట్లేదు. పూర్వజన్మ నుంచి సుకృతి ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి భగవంతుడితో మనం పెట్టుకునే సంబంధం ఏదైతే ఉందో అది పర్మనెంట్ అకౌంట్, అది ఎక్కడికి పోదు. కాబట్టి రోజువారీగా మనం దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం నీళ్లు పోసాం, అమ్మయ్య కొంచెం బాగా పెరుగుతుంది వృక్షం. అదే చైతన్య మహాప్రభు చెప్తారు కదా, గురు విత్తనం వేస్తాడు, మార్గం చెప్తాడు, మనం నెమ్మదిగా సాధన ఏం చేస్తుంది దాన్ని కాపలా కాసుకుంటూ ఉంటే అది ఒక లత అనమాట. లత అంటే ఏంటి? తీగంటారు, దాన్ని ఏమంటారు? ఇలా లత అంటే ఏమంటారు? లతనే ఉంటారు, క్రీపర్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే ఇలా ఒక ఆశ్రయాన్ని తీసుకుని నెమ్మదిగా చెట్లు పువ్వు అందులో ఆకులు పూలు నెమ్మదిగా వెళ్తాయి. తీగ అంటారా? తీగ అంటారు దాన్ని. అంటే ఆకులు పువ్వులు అన్ని పైకి వెళ్తుంటాయి, నెమ్మదిగా వెళ్తుంది, అది అలా గ్రో అవుతుంటుంది. కాబట్టి ఇదే ఇలా నెమ్మదిగా ఎక్కడి దాకా వెళ్ళాలన్నారు? గోలోకం దాకా వెళ్ళాలి అన్నారు. అంటే గురువు వేసిన విత్తనం ఈ శ్రవణ కీర్తనాలతో మనం రోజు దానికి నీళ్లు పోసుకుంటూ నెమ్మదిగా అలా పైకి దాకా తీసుకెళ్తే అప్పుడు మనకి ఇవన్నీ ఇక్కడ చెప్పినవన్నీ కరెక్ట్ అని తెలుస్తాయి. ఇప్పుడు చెప్పేవన్నీ మనకి ఎలా ఉంటాయి? ఇదేదో సిద్ధాంతం, ఏదో బుక్ లో రాశారు, ఎవరో ఏదో అలా అనిపిస్తాయి. కానీ చేయగా ఇక్కడే మనకు అనిపిస్తాయండి, ఇక్కడే తెలుస్తాయి. ఇదేం ఉండగా కూడా తెలుస్తాయి. ఆ నిలకడ మనసు నిలకడత్వం రావాలి. భగవతత్వంలో ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ కూడా కొంచెం తెలుస్తుంది. అంటే కొంచెం రేపు ఎల్లుండో జరగబోయేది అంటే రమణ గారు ఆయనకి ఒక రోజు ముందే తెలిసింది మహారాజ్ గారికి. సాధన చేయగలిగి అందరూ ఇలా తెలుసుకోవచ్చు. ఈ పాయింట్ చెప్పారు. అవును. ఎందుకు మనకి నెక్స్ట్ మన ధామంలోకి వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలి, మనం ఏ సర్వీస్ చేయాలి, అవన్నీ కూడా గురువు చెప్పేసి వెళ్తారు. అంటే ఆ ఏ స్టేట్కి వెళ్ళిపోయి ఉంటుంది సాధన అంటే ఎలా అంటే ఆ గురువు ఎలా ఉండాలి, ఈ శిష్యుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే చెప్తారు అది. అందుకే అక్కడ ఏమన్నారు? అవిద్వత్ ప్రతీతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నాలో క్షుద్ర భావాలు ఆరోపిస్తారు. ఎవరికైతే విద్వత్ ప్రతీతి ఉదయించిందో వికసించుకుందో వాళ్ళు నా నిత్య సచ్చిదానందతత్వాన్ని తెలుసుకుంటారు. తెలుసుకోలేదనుకోండి, సపోజ్ అంత మిరాక్యులస్ బీయింగ్ ఇక్కడ ఉంటే, అంత రహస్యమైనటువంటి అంత గొప్పది అంత గొప్పవాడు ఇక్కడ ఉంటే ఆయన గురించి మనం తెలుసుకోలే. అప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుడి గురించి నేను తెలుసుకోలేదండి, ఏం చేస్తాను నేను?
ఏం చేస్తాం, సామాన్యంగా అందరూ ఏం చేస్తున్నారు అవే చేస్తాం. చేస్తే ఏంటది, వాళ్ళ గతి ఏంటి, మన ఆసురీ గతి ఉంది అనుకోండి, ఏమవుతుంది అది చెప్తున్నారు. మోఘాశా మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినిశ్రితాః. మోహిని తామసి రాజసి, మోహిని తామసి రాజసి, రాక్షసీం ఆసురీం చైవ అంటే రాక్షస తత్వం అన్నమాట. అసురతత్వం, రాక్షసతత్వం, వీటిలన్నింటినీ ఆశ్రయించేసి కేవలం బాహ్య ప్రపంచంలో ఏదో చేసేద్దాం అనుకుని మోఘాశ, మోఘాశ అంటే ఏంటి, నిష్ఫలమైనటువంటి కోరికలు, నిష్ఫలమైపోయే కోరికలు. రావణాసుడు ఏమేవో చేసేద్దామని మొత్తం గ్రహాలందరూ నా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకని, నడిపేవాడు నడుపుకుంటాడు, నీకెందుకు, నా కంట్రోల్లో ఉండాలా, అసలు ఏమైనా ఉందా, అర్థం ఉందా? మోఘాశ, మోఘాశ మోఘ కర్మాణ, నిష్ఫలమైపోతుంది. నిష్ఫలమైపోయే కోరికలు, నిష్ఫలమైపోయే కర్మలు, నిష్ఫలమైపోయే జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల విక్షిప్త చిత్తులు, కాదు అంటే అనేక దిశల్లోకి పోయింది మనసు. అసలు గందరగోళం అంత గందరగోళంగా అనేక దిశల్లోకి పోయింది, విక్షిప్తం అనమాట. మనసు విక్షిప్తం అంటే ఏంటి, ఏకాగ్రత లేదు. ఏకాగ్రత లేకుండా ఎటేటో వెళ్ళిపోతుంది. అసలు అర్థం పర్థం లేని విషయాల్లో కూడా దూరిపోయి అక్కడ మొత్తం ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీశ్రిత. కాబట్టి ఎవరైతే ఆ మోహిని తామసి రాజసి ప్రకృతిని ఆశ్రయిస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకుండే తమో గుణాల వల్ల, వాళ్ళకుండే రజో గుణాల వల్ల, వాళ్ళకుండే బాహ్య ప్రపంచం మీద ఉండే మోహం వల్ల నన్ను తెలుసుకోవట్లేదుగా. ఎందుకంటే ఇక్కడ అంటున్నారు కదా, ఈ శ్లోకం ఇంతకుముందు శ్లోకం చెప్పారు కదా, అవజానంతి మాం మూడా, నన్ను తెలుసుకోలేదు, భగవంతుడిని తెలుసుకోవట్లేదు. తెలుసుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు, ఇంకా నిష్ఫలమైనటువంటి కోరికలు, నిష్ఫలమైనటువంటి కర్మలు, నిష్ఫలమైనటువంటి జ్ఞానం, వాటన్నింటితో విక్షిప్తమైనటువంటి చిత్తము కలవారు. అలా అయిపోతుంది. అంటే భగవంతుడిని కనుక మనం తెలుసుకోకపోతే, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోతే, మనం చేసే ప్రతి ప్రాజెక్టు ఈ కాలక్రమంలో కొట్టుకుపోతుందిగా. పర్మనెంట్గా ఏముంటుంది, ఏది పర్మనెంట్గా ఉండదు ఇక్కడ. కాబట్టి ఆసురీ ప్రకృతి ఉంటే మనం ఏమవుతాం, అదే దైవీ ప్రకృతి ఉంటే ఏమవుతాం ఇక్కడ చెప్తున్నారనమాట. దీని తర్వాత మళ్ళీ 16 అధ్యాయం మనం చెప్పుకున్నాం కదా, దైవాసురి సంపద విభాగ యోగం చెప్పుకున్నాం కదా, అక్కడ డీటెయిల్గా చెప్పారు దైవీ లక్షణాలు ఏంటి, ఆసురీ లక్షణాలు ఏంటి. ఇక్కడ ఓన్లీ క్లుప్తంగా చెప్పేశారు. 13వ శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఈ దైవీ ప్రకృతి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? అలాగే 14వ శ్లోకం కూడా, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఈ 13, 14 శ్లోకాల్లో మహాత్ముడు ఎవరు, ఎవరిని మనం మహాత్ముడుగా గుర్తించవచ్చు అని చెప్పారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. ఈ మహాత్ములు ఏం చేస్తారు, దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. ఇందాక వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు, ఆసురీ ప్రకృతిని ఆశ్రయించారు. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రిత. మోహిని తామసి రాజసీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు ఆసురీ ప్రకృతి. వీళ్ళు దైవీ ప్రకృతి, దైవీ గుణాలన్నీ ఉన్నాయన్నమాట. దైవీం ప్రకృతి ఆశ్రిత. వీళ్ళు ఏం చేస్తారు, భజంత అనన్య మనస.
అనన్య మనస్సుతో నన్ను భజిస్తారు. ఎలా భజిస్తారు? జ్ఞాత్వా భూతాదిమవ్యయం. జ్ఞాత్వా భూతాదిమవ్యయం. నన్ను సర్వ జీవరాశులకి, అనంతకోటి లోకాలకి, అన్నింటికి ఆదినని, అవ్యయమని తెలుసుకుని, అంటే సర్వకారణ కారణం భగవంతుడే అని తెలుసుకుని అనన్య మనస్సుతో భగవంతుని భజిస్తారు. ఎవరు? దైవీ ప్రకృతి ఉన్నవాళ్ళు. కాబట్టి దైవీ ప్రకృతి ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి భజిస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎవరైతే భజిస్తున్నారో వాళ్ళు మహాత్ములు. వాళ్ళకి ఇంకేం అక్కలేదు, అదొకటే పని, వేరే పనే లేదు. మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫే అది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? అనన్య చిత్తముతో శ్రీకృష్ణుడు భజిస్తూ ఉంటారు, నిరంతరం కీర్తన చేసుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? భగవంతుడు సర్వకారణ కారణం. ఎటువంటి కారణం? మళ్ళీ ఆది అవ్యయం. ఆయనే కారణం, అవ్యయం, ఆయనకి మార్పు లేదు, ఎటర్నల్. సతతం కీర్తయంత, ఎప్పుడూ కీర్తిస్తూనే ఉంటారు. అందుకని ఏం చెప్పారు మనకి చైతన్య మహాప్రభు గారు చెప్పిన సూత్రం ఏంటి? కీర్తనీయ సదాహరి. కీర్తనీయ ఏం చేయాలని? కీర్తనీయ సదాహరి, అంతే. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి, పాడుకుంటూ ఉండాలి, జపించుకుంటూ ఉండాలి. ఇదే పని. ఎందుకని? అదే ఒక యజ్ఞం. ఎందుకని? అది చేయలేదనుకోండి, అది కనుక చేయకుండా ఇంకేదైనా చేస్తే ఆ కర్మ మళ్ళీ బంధిస్తుంది మనం. అది ఒక మెట్టు దిగామా రెడీగా ఉంటుంది మాయ మొత్తం పట్టుకోవడానికి. కాబట్టి ఎప్పుడు కీర్తనీయ సదాహరి అన్నారు. అలా ఇక్కడ సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ వాళ్ళు నన్ను కీర్తిస్తున్నారు. యతంతశ్చ దృఢవ్రతా. యతంతశ్చ దృఢవ్రత. యతంత అంటే ప్రయత్నిస్తూ, చాలా. ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎంత సీరియస్గా చదువుతాడో అంత సీరియస్గా ఎఫర్ట్, అంత సీరియస్గా ప్రయత్నిస్తాడు భగవంతుడు తెలుసుకోవాలండి. యతంత దృఢవ్రత, బోళ్ళన్ని దృఢంగా వ్రతాలు పాటిస్తారు. ఏకాదశి వ్రతం అని, లేకపోతే చాతుర్మాస వ్రతం అని, ఆ వ్రతం బోళ్ళని వ్రతాలు పాటిస్తారు. నమస్యంతశ్చమాన్, నాకు నమస్కారం పెడుతుంటారు. ఏ విధంగా? భక్త్యా, భక్తితో నమస్కారం పెడుతుంటారు. కేవలం నమస్కారం అంటే ఏదో నామకే వాస్తే నమస్కారం కాదు, తెలుసుకుని. ఏమని? అంతటికి నువ్వే మూలమని, నువ్వే నా సర్వం అని, అల్టిమేట్ గా నేను మళ్ళీ నీ దగ్గరికే రావాలి, నువ్వే నా టార్గెట్, నువ్వే నా గమ్యం, నువ్వే నా మార్గం, నువ్వే గమ్యం, అన్నీ నువ్వే, సర్వం నువ్వే అంది. ప్రేమగా సమర్పణ భావంతో నమస్కారం పెడతారు. నిత్యయుక్త, ఎప్పుడు భగవంతుడితో యుక్తుడై ఉంటాడు, భగవంతుడినే ఉపాసిస్తూ ఉంటారు. ఎన్ని విషయాలు చెప్పారు చూడండి. నిరంతరం కీర్తన, బోళంత ప్రయత్నం, జాగ్రత్తగా ప్రయత్నం చేస్తూ, దృఢంగా వ్రతాలు చేసుకుంటూ, బారంబారం నమస్కారం, మళ్ళ నమస్కారం పెడుతుంటారు. నమస్యంతశ్చ మాం, భక్తితో నిత్యయుక్త ఉపాసతే. అంటే 13, 14 అసలు సాధన మనం ఏం చేయాలి మీరు చెప్పేశారు. 13, 14 శ్లోకాల్లో సాధన చెప్పేస్తూ సైమల్టేనియస్ గా అసలు ఎవరు మహాత్ముడు అది కూడా చెప్పేశారు. మహాత్ముడు అనేవాడు ఎవరు అది చెప్పేశారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. దైవీ ప్రకృతిని ఆశ్రయించమన్నారు, అనన్య మనసుతో నన్ను భజిస్తారన్నారు. అందరికీ, జీవరాశులకి, అనంత కోటి బ్రహ్మాండాలకు అన్నింటికీ కారణాన్ని నేనే అని తెలుసుకున్నారు. ఆది అవ్యయం అని తెలుసుకున్నారు. అలాగే ఎల్లప్పుడూ నన్నే కీర్తిస్తూ ఉంటారు, బోళ్ళంత ప్రయత్నం చేస్తారు, అనేక వ్రతాలు దృఢంగా పాటిస్తారు, నాకు నమస్కారం పెడుతూ ఉంటారు. భక్తితో ఎప్పుడూ నాతో యుక్తులై ఉంటారు. అంటే ఏదో ఇది అంటే ఈ ప్రపంచం, నాకు కనపడుతున్న ప్రపంచమే సర్వం కాదు, దీని వెనక ఎవరో ఉన్నాడు, నాకు తెలియట్లేదు, నేను ఎలాగైనా తెలుసుకుని తీరుతాను అని లోపల ఒక ఆందోళన మొదలైపోయింది. ఎవరికైతే అది మొదలవుతుందో వాడు చేస్తాడండి ఇవన్నీ.
ఎవరికైతే ఆల్రెడీ మొదలైపోతుందో వాడు ఇంక ఉండలేడు, ఇదే చేస్తాడు. శాస్త్రాలు ఉపన్యాసాలు మఠంలో వింటేనే అందులో స్టార్టింగ్ అక్కడ మొదలు. కాబట్టి 13, 14 మొత్తం సీక్వెన్స్ గా రాసేసుకుని పెట్టుకోవాలి. అసలు నేను అనుకుంటున్నా వాళ్ళు రాసేసుకోవాలి. ఇక్కడ ఏమున్నాయంటే అసలు మనం ఇవన్నీ ఏం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం లేదా, లిస్ట్ ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అయిపోయింది. దృఢవ్రత ఏకాదశ వ్రతం చేసుకున్నాం మనం, అలాగే చాతుర్మాస వ్రతం అని, అలాగే రకరకాలుగా ఇప్పుడు మనకి కృష్ణాష్టమి, అలా రకరకాలుగా మనకి అలా ఏమో బోల్డ్ అని, అంటే అన్ని చేసుకోగా ఏమవుతుంది, ఆల్వేస్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట, భగవంతుడితో కనెక్టివిటీ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఇలా చేయని వాళ్ళు ఏంటంటే దృఢ వ్రతం అంటే బయట వ్రతాలు కూడా చేసే ఏ వ్రతాలు అలా అర్థం అవుతుంది, సబ్జెక్ట్ తెలియకపోతే అలా కాదుగా. ఇదంతా కృష్ణుడి గురించి, ఎందుకంటే తర్వాత ఉంది, దీని తర్వాతే ఉంది. అన్ని వ్రతాలు వేరే చూస్తే ఏమవుతుంది కూడా ఉంది, ఇక్కడ వస్తుంది, ఇప్పుడే తొందరలోనే వస్తుంది, ఈ అధ్యాయంలోనే వస్తుంది. మీకు వినే ఓపిక ఉంటే ఇవాళ చెప్పేసి వెళ్తాను. టైం అయిపోతుందా, రామాయణం టైం దాటిపోతుంది. ఓకే, సతతం ఈ రెండు ఒకసారి మళ్ళీ చదువుకుందాం, 2 శ్లోకాలు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. చూడండి, ఎన్నిసార్లు ఇన్ని మాలలు జపం చేసుకోవాలని, లేకపోతే ఏవో ఈ సేవ ఇలా చేయాలని, ఈ సేవ ఇలా చేయాలని అన్ని పెట్టుకుంటాం కదా, నియమాలు పెట్టుకుంటారే, అది కూడా దృఢవ్రతం కింద లెక్క, అది కూడా దృఢవ్రతం కింద లెక్క, అన్ని దృఢవ్రతాలే. కాబట్టి మహాత్ములు ఇలా చేసేవాళ్ళు మహాత్ములు. ఎందుకని? వాళ్ళు రాజవిద్య రాజగుహ్యాన్ని ఆచరణలో పెట్టారు. ఈ అధ్యాయం పేరేంటి? రాజవిద్య రాజగుహ్యం కదా. ఏమని చెప్పారు? రాజవిద్య రాజగుహ్యం. చివరిని ఏం చెప్పారు? మనం చెప్పుకున్నాం. చివరిని ఏమన్నారు? లాస్ట్ శ్లోకంలో చెప్పారు సారాంశం. ఏం చేయాలి? మన్మనాభవ మద్భక్త మధ్యాజీమాం నమస్కు. మన్మనాభవ, నాకు మనసిచ్చే, నీ మనసు నాకు ఇచ్చే, నా భక్తుడు అయిపో, నన్ను పూజించు, నన్ను నమస్కారం పెట్టాను. ఈ 4 చెప్పారు కదా. వీళ్ళు అస్తవాన్ని చేస్తూనే ఉన్నారు. మరి మహాత్ములు ఎవరైతే వస్తువు ఎల్లప్పుడూ చేస్తున్నారో వాళ్ళు మహాత్ములు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. మరి కొందరు వేరే వాళ్ళు ఈ రకంగా కాకుండా జ్ఞాన యజ్ఞం ద్వారా పూజించే వాళ్ళు ఉంటారు. కొంతమంది అభేద బుద్ధితో, కొంతమంది భేద బుద్ధితో, కొంతమంది నానా రకాల దేవతల్ని, అందరిలోనూ భగవంతుడే ఉన్నారనుకుని రకరకాల ఉపాసనా పద్ధతులు పాటిస్తారు. కానీ వాళ్ళ ఇంత సీరియస్ గా ఉండరు. వాళ్ళు సాధన పట్ల, నిష్ఠ పట్ల ఇంత సీరియస్ గా ఉండరు. అన్ని చోట్ల కొంత 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 కన్సెషన్ ఇచ్చేసరికి మధ్యలో ఎక్కడొక్కడ గందరగోళం అయిపోతూ ఉంటుంది. నిష్ఠ తగ్గిపోతుంది. ఒకటే నిష్ఠ లేదు. అందుకే ఇక్కడ కంపారిజన్ కోసం చెప్తున్నారు. ఇక్కడ ఏమని? జ్ఞాన యజ్ఞేన చాప్యన్నే యజంతో మాము పాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. అంటే ఇందులో రకరకాల వాళ్ళని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారనమాట. అహంగ్రహోపాసకులు, ప్రతీకోపాసకులు, విశ్వరూపో ఉపాసకులు అని. అహంగ్రహోపాసకులు అంటే నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి, అల్టిమేట్ అదే వాళ్ళది. లోపల అల్టిమేట్ అదే, అహం బ్రహ్మాస్మి అని అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేసినా ఈ తత్వం అయితే రాదు, ఈ నిష్ఠ రాదు, ఈ ప్రేమ రాదు. ఇటు క్లోజ్,
ఈ దారికి ఇంకా ఈ డైరెక్షన్ లో ఓపెనింగ్ ఇంక ఉండదు. భగవంతుడి యొక్క రూపంతో ఉన్న భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడే ఈ విశ్వం అంతటికి యజమాని, నేను ఆయన సబార్డినేట్ని, లేదా నేను అంటే ఒక వాత్సల్య ప్రేమ కానీ, సఖ్య ప్రేమ కానీ, మాధుర్య ప్రేమ కానీ, దాస్య ఇంకేం రావు. ఈ ఇది రాదు. అహం బ్రహ్మాస్మి అనుకుని మొత్తం అంతా క్లోజ్ చేసేసి మోక్షం రావచ్చు, ప్రపంచం నుంచి మోక్షం రావచ్చు. కానీ ఈ దివ్యమత్వం అయితే రాదు. భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని దర్శించుకోవడం లేదా ఆ దివ్య గుణాల గురించి తెలుసుకోవడం అనేది ఇంకా ఉండదు. ఆంగ్రహోపాసకులు, ప్రతీకోపాసకులు అంటే కొంతమంది సూర్యుడిని ఆరాధిస్తారు, కొంతమంది ఇంద్రుడిని ఆరాధిస్తారు, రకరకాల దేవతలను ఆరాధిస్తారు, రకరకాల పద్ధతులు ఆరాధిస్తారు, ఆచరిస్తారు. అంటే అవన్నీ ముక్కలు ముక్కలుగా ఉంటాయి. అవి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా 40 రోజులే చేస్తాడు, అది దాని తర్వాత అయిపోయింది, దాని తర్వాత ఇంకేం లేదు. అలా ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి. ఎటర్నాలిటీ ఉండవు అందులో. ఏదైనా సరే ఇప్పుడు ఒక దేవతను తీసుకున్నారు, కొంతకాలం చేశారు, అయిపోయింది, నిమజ్జనం చేసేస్తారు. ఆ దేవుడు కూడా నిమజ్జనం చేసేస్తుంటారు. వినాయకుడు పూజ చేశారు, నిమజ్జనం చేశారు. దేవి నవరాత్రులు చేస్తారు, విగ్రహం కూడా పెడతారు, నిమజ్జనం చేసేస్తారు. ఇక్కడ కృష్ణుడికి నిమజ్జనం లేదు. అసలు ఇక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమం లేదు. కృష్ణుడు అసలు మనకు దొరకట్లేదు, వెతుకుతున్నాం మనం ఎక్కడున్నాడని. ఎక్స్ట్రా లేదు. ఆయన ఎక్కడున్నాడు వెతుక్కోవడం అంతే. ఆయన మనలోనే ఉన్నాడు. అంటే నిత్య లీలలు జరుగుతుంది. చేయవు, బర్త్డే ఒకటే. అంటే ఇక్కడ ఇంకొక విషయం అన్నమాట. ఇక్కడ ఏమన్నారు తర్వాత చెప్తారు. ఇది ప్రతి దేవతలు కూడా ఇక్కడ ఇందులో వస్తుంది. ఇందులోనే ఈ దేవతలు మనకి మనం కోరుకున్న వరాన్ని ఇవ్వగలరు నిష్ఠగా మనం చేస్తే. అయితే ఆ పవర్ ఇచ్చింది కూడా మళ్ళీ కృష్ణుడే, భగవంతుడే వాళ్ళకి పవర్ ఇచ్చాడు. కానీ ఈ సాధన చేసేవాడు ఎవరైతే ఇతర దేవతని పూజిస్తున్నాడో భగవంతుడి నుంచే పవర్ తీసుకున్నారు వీళ్ళందరూ కూడా అనే సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళనే సర్వం అనుకుని పూజిస్తున్నారు. అది అవిధిపూర్వకం అన్నారు. అవిధిపూర్వకం అది అంటే కంప్లీట్ విధిగా సరైన విధిగా డివేట్ అయిపోయింది. అంటే అసలైన విషయాన్ని తెలుసుకోలేదు వాళ్ళు. అసలు ఎవరిస్తున్నారు, ఎవరు పవరు, ఎవరు ఒరిజినల్ పవర్ ఎవరిది, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు వీళ్ళకి పవరు అనేది చూసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఒక దేవతని పూజించాను, ఆ దేవత కృప వల్ల నాకేదో సపోజ్ లభించింది, నేనేమనుకున్నాను ఈ దేవతలు నాకు వస్తుంది అనుకున్నా. కానీ ఆ దేవత కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆయన వల్ల నాకు వచ్చిన లాభంలో కూడా కొంత లిమిటేషన్స్ ఉంటాయి. ఇది కూడా మళ్ళీ కాలగర్భంలో కొట్టుకుపోయేదే. ఇది శాశ్వతంగా ఇచ్చేది ఎవరు ఇవ్వలేరు. అమృతత్వాన్ని అసలు బ్రహ్మదేవుడు కూడా ఇవ్వలేడు కదా. అమృతత్వాన్ని బ్రహ్మదేవుడు కూడా ఇవ్వలేడు కదా. మన పురాణాలను తెలుసుకుని తెలుసు మనకి. అంటే మోక్షాన్ని ఎవరు ప్రసాదించలేరు, అమృతత్వాన్ని ఎవరు ప్రసాదించలేరు, శాశ్వతమైన పదాన్ని ఎవరు ప్రసాదించలేరు. కేవలం భగవంతుడే ప్రసాదించగలడు. అందుకని భగవంతుడిని మనం వదిలేసేసి, కృష్ణుడిని వదిలేసేసి ఈ ఇతర దేవతలనే సర్వం అనుకుని పూజించినప్పుడు ఏమవుతుంది? అది అవిధిపూర్వకం అంటారు. సరిపోతుంది అంతే. అంతే ఆలోచించ ఉంది లోపల, కానీ ఆలోచించట్లేదు, అవసరం లేదు. అంటే వాళ్ళు ఇంకా ఎదగలేదు, వాళ్ళు ఇంకా 10th క్లాసే, ఇంకా ఇంటర్ కూడా అవ్వలే, డిగ్రీ కూడా అవ్వలే. అంతే లోవర్ లెవెల్ అక్కడ ఆగిపోతుంది. అంటే అక్కడతో వాళ్ళ జర్నీ ఎండ్. ఇంకా ముందు ఇంకా ఉంది, నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కాదు తర్వాత కాదు ఇంకెప్పుడు. పెద్దకి జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. ఇక్కడ దాకా వెళ్దాం, 22 దాకా వెళ్ళిపోదాం. 22 దాకా వెళ్దాం. అహం క్రతురహం యజ్ఞః, అహం క్రతురహం యజ్ఞః
స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం పితాహమస్య జగత మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామయజురేవ చ గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఇక్కడ పెద్ద లిస్ట్ చెప్తున్నారు. అంటే ఇక్కడ అదంతా లిస్ట్ అన్నమాట. నేనేమేంటి ఇవన్నీ నేనే అంటున్నారు. అహం క్రతు, క్రతు నేనే, యజ్ఞం నేనే, ఔషధి నేనే, తర్వాత రకరకాల యజ్ఞాలు చేస్తున్నారు. ఆ యజ్ఞాల్లో ఉండే శ్రౌత కర్మలు కానీ స్మార్త కర్మలు కానీ అవన్నీ నేనే, మంత్రాన్ని నేనే, ఔషధాన్ని నేనే, అగ్ని నేనే, యజ్ఞం చేస్తున్నప్పుడు ఘృతం నెయ్యి అది కూడా నేనే, హోమం నేనే, అన్ని నేనే, అన్ని ఆయన. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాజన, అన్నీ అవే కదా, ఆయనేగా. బాహ్యంగా ఉన్న శక్తి రూపాంతరణేగా. బహిరంగ శక్తి రూపాంతరణం వల్ల మనకి ఈ జడ పదార్థాలన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన శక్తులేగా. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, అవన్నీ నేనే అంటున్నారు. అంటే జడ పదార్థాలన్నీ భగవంతుడి యొక్క బహిరంగ శక్తి యొక్క రూపాంతరణం. కాబట్టి అవన్నీ నేనే అనేశారు. ఆ యజ్ఞం నేనే, అగ్ని నేనే, ఆహుతి ఇస్తున్నవన్నీ నేనే, నెయ్యి నేనే, అన్ని నేనే అంట. హోమం నేనే, అన్ని నేనే. శ్రాద్ధ కర్మలు, పితృకర్మలు అన్నీ సర్వం. అంటే చెప్పడం ఉద్దేశం అంటే ఆయన తప్ప ఇంకెవరు లేరని. ఇంకా మన దృష్టి ఆయన మీదకి వెళ్ళటం లేదు. మనం చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఆ మొక్కగా చేస్తున్నాం. ఏదైనా ప్రతి పని మొక్కలా చేయకుండా ప్రతి పనిని ఆయనతో లింక్ చేసుకుంటే మొత్తం కంప్లీట్ అవుతూ ఉంటుంది. లేకపోతే అంటే మార్పు చెందుతున్న ప్రపంచం, మార్పుకి అతీతంగా ఉన్న భగవంతుడు, ఇద్దరు ఒకే చోట ఉన్నారు. మన దృష్టి మార్పు మీదే ఉందనుకోండి, మనం ఎప్పుడు భగవంతుడు మిస్ అవుతూ ఉంటాం. మనం భగవంతుడి మీద దృష్టి పెట్టుకుని ఈ కర్మలన్నీ చేసుకున్నాం అనుకోండి, ఈ కర్మలన్నీ చేసినా మన దృష్టిలో భగవంతుడే ఉంటాడు. ఇక్కడ దృష్టి మనం ఎటువైపు పెట్టుకుంటాం అనేది ముఖ్యం. అందుకోసం వీటన్నింటిలో కూడా నేనే ఉన్నానండి. మరి 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కూడా అవే కదా, మొత్తం అంతా నేనే చూపెట్టాడు కదా. దుర్యోధనుడు కూడా నేనే, అర్జునుడు కూడా నేనే అన్నాడు. ఇంకేం చేస్తారు. పితామహస్య జగత మాతా ధాత పితామహ, తండ్రి నేనే, తల్లిని నేనే, పితామహుడిని కూడా నేనే, పోషించేది నేనే. వేద్యం పవిత్రం ఓంకారం, వేదాల ద్వారా ఋక్సామ యజుర్వేద, ఈ వేదాల ద్వారా తెలుసుకోబడే పవిత్రమైన ఓంకారం ఎవరినైతే సూచిస్తోందో అది కూడా నేనే. పవిత్రమైన ఓంకారాన్ని చైతన్య మహాప్రభు మహావాక్యం అన్నారు. వేదాల్లో మహావాక్యం అంటే ఓంకారమే. ఆ ఓంకారమే భగవంతుని సూచించే పదం. ఆ ఓంకారం ఎవరినైతే సూచిస్తోందో అది నేనే అన్నారు. గతిర్ భర్త, గతి నేనే, భర్త నేనే, ప్రభువు నేనే, సాక్షి నేనే, నివాస అందరికీ ఆశ్రయాన్ని నేనే, అందరికీ శరణం నేనే, సుహృత్ నేనే, అందరికీ వెల్ బీయింగ్ చూసేది కూడా నేనే. మంచి ఫ్రెండ్ ఎవరంటే నేనే, సుహృత్ వెల్ బీయింగ్. ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజం అవ్యం. ప్రభావం ఎక్కడి నుంచి అయితే సృష్టి వస్తుందో, ఎందులో అయితే సృష్టి ఉంటుందో, ఎందులో అయితే కలిసిపోతుందో, ఈ మొత్తానికి మూల బీజం ఏదైతే ఉందో అంతా నేనే. తపామ్యహం, నేనే వేడిని పుట్టిస్తాను. అహం వర్షం, నేనే వర్షాన్ని కురిపిస్తాను. సూర్యుడిలో అగ్ని నేనే అని చెప్పారుగా, 15లో చెప్పారు. జఠరాగ్నిలో ఉన్నారన్నారు, సూర్యుడు అగ్ని నేనే అన్నారు, చంద్రుడిలో ఉన్న నేనే అన్నారు, అంతా నేనే. తపామ్యహం అహం వర్షం నిగృణాముత్సుజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహం అర్జున. అమృతాన్ని నేనే, మృత్యువుని నేనే, చావు పుట్టికలు అన్నీ నేనే. అమృతము నేనే, చావు పుట్టికలు నేనే, అన్నీ నేనే. అంటే ఆయన కాదు ఏంటి ఇంకా అంటే, ఆయన కాదు ఇంకేమీ లేదు, ఆయనే సర్వం అని తెలుసుకోవడం కోసం చెప్తున్నారు. మనం ఆయన తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, మన కోరిక వల్ల ఏదో చిన్న వలయం అల్లుకుని ఇది నాకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, అక్కడతో మనం ఫిక్స్ అయిపోతున్నాం.
ఆ చిన్న గూడులో ఫిక్స్ అయిపోతుంది. సరే లేదనుకుంటే ఏం చేస్తున్నాం మనం? పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏవో చేసేసి, తపస్సులు ఏవో చేసేసి, ఉత్తమ లోకాల్లోకి ఏవో వెళ్ళిపోయి అక్కడేవో అనుభవించాలనుకుని ఇదంతా ఆయనే అని మనం తెలుసుకోవట్లేదు. అనంత కోటి లోకాలంతటా ఆయనే ఉన్నాడు అనేది తెలుసుకోకుండా మనం ఏదో ఒక ఇది స్పెషల్ అనుకుని ఏం చేస్తున్నాం? మాయలో పడిపోతున్నాం. పడిపోయి ఏం చేస్తున్నాం? త్రైవిద్యమాం సోమపాపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మమనుప్రపన్నా గతాగతం కామ కామా లభంతే. ఏవో స్వర్గ సుఖాలు ఏవో చాలా గొప్పగా ఉంటాయని, ఇంద్రలోకంలోకి వెళ్ళిపోవాలని ఏవో రకరకాల తపస్సులు చేసేసి ఆ తపస్సుల వల్ల ఆ కోరిక నెరవేరేలా చేసుకుని అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ రకరకాల సుఖాలు అనుభవించి మళ్ళీ ఏమవుతుంది? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. ఆ సుఖాలను అనిపించినా క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. క్షీణే పుణ్య మర్త్యలోకం అస్తమానం మనం వాడుతుంటాం. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టుకుని విదేశాల్లో తిరగడానికి వెళ్తారు మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకు? డబ్బులు అయిపోయాయి, పాస్పోర్ట్ టైం అయిపోయి, డబ్బులు కూడా అయిపోయి, మనం తిరిగి వచ్చేస్తారు కదా. ఆ తిరిగి వచ్చేసినప్పుడు మన కొలీగ్స్ అంటుంటారు ఏంటి? క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. డబ్బులు అయిపోయాయి, వీసా టైం అయిపోయింది, మళ్ళీ ఇండియా తిరిగి వచ్చారు కదా, క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అంటుంటారు. అలాగా ఇంద్రలోకానికి వెళ్ళినా మన పుణ్యం అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేయాల్సిందే. కాబట్టి వేదాల్లో ఫస్ట్ లో ఈ కర్మకాండలో చెప్పారన్నమాట. ఇలాంటి కర్మలు చేస్తే ఇలాంటి ఉత్తమ లోకాలకి వెళ్ళొచ్చు, ఇలాంటి దివ్యానుభూతులు లేదా అతీంద్రియ విషయాలని అనుభవించవచ్చు, ఇందులో ఏదో భోగం ఉంది, అతీంద్రియ భోగాలు ఏవో ఉన్నాయని ఏవో చెప్పు ఉన్నాయి, వాస్తవమే. కానీ అవన్నీ ఏంటి? అక్కడ దాకా వెళ్ళినా దానికి ఒక స్టార్టింగ్ ఉంది, దానికి ఒక ఎండింగ్ ఉంది. మన అకౌంట్ లో మన పుణ్యం అయిపోయినప్పుడు మళ్ళీ మనం డామని కింద పడతాం, మళ్ళీ భూమి మీద పడతాం, మళ్ళీ ఎక్కడ పడతాం మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతాం. ఆ జీవరాశిలో ఆ పుణ్యం క్షీణించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. అందుకని ఇక్కడ ఈ శ్లోకం కోసం ఆగింది, ఇక్కడ దాకా వద్దామని. ఇది ముఖ్యమైన శ్లోకం. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయ, ఎవరైతే అనన్య బుద్ధితో అంటే అన్యము కాని బుద్ధితో ఎల్లప్పుడూ నన్నే చింతిస్తూ ఉంటారు, నన్నే ఉపాసిస్తూ ఉంటారు, నిత్యము నన్నే ఉపాసిస్తూ ఉంటారు, వాళ్ళ యోగక్షేమాల్ని నేనే చూసుకుంటాను, స్వయంగా ఎవరికి అప్పచెప్పను. మళ్ళీ మరి అది మెయిన్ పాయింట్. యోగక్షేమం వహామ్యం అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఇతర కోరికలేమీ లేకుండా, ఇతర చింతలేమీ లేకుండా ఎప్పుడూ నన్నే ఏకనిష్టగా నిత్యము ఎవరైతే ఉపాసిస్తున్నారో. ఎందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళందరూ ఏదో మధ్యలో హడావిడి చేస్తుంటారు. నేను స్వర్గలోకానికి వెళ్ళడానికి ఈ యజ్ఞం చేసేస్తున్నాను, లేకపోతే నేను అమెరికా వెళ్ళిపోవడానికి అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను, అది చేసేస్తున్నాను అంటూ ఉంటారు జనాలందరూ. అనేసరికి అయ్యి బాబు వీళ్ళందరూ ఏదో చేసేస్తున్నాను, నేను ఇది చేయట్లేదు అనుకుంటాం మనం. అవునా కదా? నేనేంటి ఇలా కృష్ణుడు పట్టుకు కూర్చున్నామని నా గతి ఏంటి? నేను కృష్ణుడు పట్టుకుని కూర్చున్నాను, ఇలా మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏవో చేసేస్తున్నారు, మరి నేనేమీ చేయట్లేదు, మరి నాకంటే వాళ్ళు ఎక్కువైపోతారేమో లోపల భయం ఉంటుంది కదా. లేకపోతే నాకు రావాల్సింది రావేమో, లేదా ఉన్నవైనా పోతాయేమో, ఈ భయం లోపల ఉంటే నేను ప్రశాంతంగా భక్తి ఎలా చేసుకుంటాను? అందుకని ఏమంటున్నారు ఆయన? ఆ భయాన్ని తీసేయడం కోసం, మనలోంచి ఆ భయాన్ని తీసేయడానికి ఏమన్నా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. ఎవరైతే నిత్యము నన్నే ఉపాసిస్తున్నారో, భక్తితో
ఉపాసిస్తున్నారు. అన్య చింతన లేకుండా నా గురించే ఎప్పుడు ఆలోచిస్తున్నారు. వాళ్ళ యోగక్షేమం. యోగం అంటే ఏంటి? మనకి రావాల్సింది. క్షేమం అంటే మనకి ఏదైతే ఉందో అది సేఫ్గా ఉండడానికి. మనకు ఉన్నది సేఫ్గా ఉండాలి. మనకి ఇంకా ఫ్యూచర్లో రావాల్సినవి రావాలి కదా, అప్పుడు కదా రావాల్సినవి రావాలి, ఉన్నవి సేఫ్గా ఉండాలి. వచ్చిన దాన్ని కాపాడుకోవడానికే మన జీవితం సరిపోయాలి అనుకోండి. ఎప్పుడు వస్తున్నా వేరే ఇంకా రావాల్సిన వాటి కోసం ట్రై చేస్తాం అనుకోండి, మరి ఈయన్ని ఎప్పుడు ప్రేమిస్తాం? అందుకు ఆయన ఏమంటున్నారు, నువ్వు అట్నేం ఆలోచించకు, నీకేమేమైతే రావాలో అవన్నీ నేను చూసుకుంటా, నీకేమేమైతే వచ్చాయో వాటిలన్నింటినీ నేనే వాటిని క్షేమంగా ఉంచుతాను. దాని గురించి మాలేసి నా వైపు చూడు, నా గురించి ఆలోచించు. నువ్వు నా గురించి ఆలోచిస్తే నేను కూడా నీ గురించి ఆలోచిస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీ గురు గౌరాంగ గాంధర్వికా గిరిధారికి జయ.